హాయ్ అండి. ఈరోజు నేను బొట్టు చేతులండి. ఈ బొట్టు చేతులు నార్మల్ కాదండి, అంటే ఎప్పుడు కుట్టేవి కాకుండా కొంచెం పట్టీ మోడల్ అండి. పట్టీ అంటే ఫీజింగ్ పెట్టి పైపింగ్ వేసి పట్టీ అన్నమాట. ఇది మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. ఈ కుర్చీలు కూడా ఆపోజిట్ దేనికి దానికి, అంటే ఇటువైపు అటువైపు పెడతాను. బాగా గమనించండి, అక్కడ స్కిప్ చేయకండి, అర్థం కాదు. స్కిప్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా స్టిచ్చింగ్ మీకు నచ్చితే. ఇది హ్యాండ్ కొద్దిగా జాయింట్ అండి, సైడ్ జాయింట్ వచ్చింది. ఆ జాయింట్ కవర్ చేస్తాను. ఎలా కవర్ చేయాలనేది చూపిస్తాను, చూడండి. అదే చిన్న జాయింట్ వచ్చింది కదా సైడ్లో, దేనికి మొక్క జాయింట్ చేస్తాను. ఇదండి ఈ మొక్క పెట్టి జాయింట్ చేస్తున్నా. ఇలాంటి చిన్న అంటే పాత వాళ్ళకైతే పర్లేదండి, కానీ కొత్త వాళ్ళు చూస్తే అర్థం కాదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. జాయింట్ అయిపోయిందండి. ఇప్పుడు వేస్ట్ అంతా కట్ చేసి కుర్చీలు పెట్టుకోవాలండి. కుర్చీలు పెట్టుకొని తర్వాత దీనికి లోడింగ్ చేయాలి. ఆ లోడింగ్ ఎలా అనేది చూపిస్తాను. ముందు కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఇంకోండి ఇలా పెట్టాను. అటువైపువి అటువైపు వస్తాయండి, ఇలా అన్నమాట. ఇటు సైడ్వి ఇటువైపు పెట్టాలి, అటు సైడ్ అటువైపు పెడుతున్నాను. ఇది కుట్టాక చాలా బాగా వస్తుందండి హ్యాండ్. చూద్దరు కానీ అలా చూడండి, చూస్తుంటే అర్థమైపోద్ది ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు దీనికి పై వైపు కూడా కుట్టు వేసుకుంటానండి. ఇంకో ఇలా సేమ్ కుర్చీలు మళ్ళీ అటు ఇటు అయిపోకుండా ముందుగానే కుట్టు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఎటువైపు కుర్చీలు అటువైపు పెడుతున్నాను. అటువైపు పెట్టానండి, ఇటువైపు పెడుతున్నాను. అయిపోయిందండి. దీనికి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వైపు కింద వైపు ఒక లైనింగ్ పీసు లోడింగ్ చేస్తున్నానండి. ఇదండి నేను ఫీజింగ్ అంటించుకొని పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఒరిజినల్కి పెడుతున్నాను. లైనింగ్కి అంటించాను, ఒరిజినల్కి కుట్టు వేసుకుంటున్నాను. చెప్పాను కదా ఫీజింగ్ పట్టీ అని, ఇదేనండి. దీనికి రెండు వైపులా పైపింగ్ వేసి, అంటే ఒకే కలర్ ఉందనుకోండి, ఎవరికైనా బ్లౌజు ఏం పెట్టుకోవాలి అని అర్థం కాదు కదా, అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలి అని. వేస్ట్ అంతా తీసేసానండి, అయిపోయింది. ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకోవాలి. ముందుగా దీనికి లైనింగ్ మొక్క లోడింగ్ చేస్తున్నానండి. ఇదండి లోపల వైపు అంటించాను కదా, బయట వైపు ప్యాచ్ వస్తుంది అన్నమాట. దీనికి ముందుగా పైపింగ్ వేసుకుంటున్నాను. ఇదండి గ్రీన్ పైపింగ్, అంటే దీంట్లో చిన్న డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ కలర్స్ అన్నమాట. ఇంకా దీనికి వేరే కలర్స్ ఏమి లేవండి, ఓన్లీ గోల్డ్ గ్రీనే ఉంది. గోల్డ్ అయితే అంతగా కనిపించదు, ఎందుకంటే గోల్డ్ డాట్స్ ఎక్కువ ఉన్నాయి. గ్రీన్ అక్కడక్కడ మధ్యలో చిన్నదే ఉంది కాబట్టి అందుకని నేను గ్రీన్ వేస్తున్నాను. ఈ పింక్కి గ్రీన్ బాగుంటుంది కదా మ్యాచింగ్.
ఇక్కడ చిన్న వి షేప్ అండి, వి షేప్లో కొంచెం స్క్వేర్ లాగా పెట్టుకున్నాను పాయింట్. ఇది అయిపోయిన తర్వాత దీనికి కాట్ పెట్టుకోవాలండి. క్రాస్లో వి షేప్ ఉంది కదా, వి షేప్లో ఈ ఖర్చంతా వేస్ట్ ఖర్చంతా తీసేసి కాట్లు పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ వేస్ట్ ఖర్చంతా తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, లైట్గా, మరి దగ్గరగా కాకుండా చిన్నది లైట్గా తీస్తున్నాను. ఇది చిన్న ఖర్చే కదా పెట్టాం, అందుకని చిన్నదే తీసాను. ఇక్కడ కాట్ పెట్టుకుంటున్నాను సెంటర్. ఇది సెంటర్ చూసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ అటు ఇటు అయిపోద్ది కదా, సెంటర్ పాయింట్ అటు ఇటు అయిపోకుండా. చూసారు కదా, సెంటర్ నుంచే కుట్టుకుంటానండి నేను. చూడండి, సెంటర్ నుంచి ఎక్కిస్తాను. ఏదైనా సరే హ్యాండ్ పై అది సంక దగ్గర కూడా భుజం వైపు ఎక్కించినప్పుడు కూడా సెంటర్ నుంచి ఎక్కిస్తే ఆ కాట్ అనేది సెంటర్కి వస్తుందండి. అంటే మనం ఫస్ట్ పెట్టే పాయింట్ ఉంటుంది కదా, అది సెంటర్కి వస్తుంది. సైడ్ నుంచి ఎక్కిస్తే ఒక సైడ్కి వెళ్ళిపోద్దండి. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లం రాకుండా సెంటర్ నుంచి అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. అలా ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా అది కంటిన్యూ అయిపోద్దండి. ఈజీగా చూసుకోకూడదు, కొంచెం ట్రై చేస్తే ఏదైనా అది ఈజీ అవుతుందండి. నేను ఎప్పుడు సెంటర్ నుంచి ఎక్కిస్తాను, అటు ఇటు అయిపోకుండాను. ఏదైనా సరేనండి, భుజమైనా సరే, ఇలాంటివి ఏమైనా మోడల్ అలాంటివి ఏమైనా జాకెట్ మోడల్ కుట్టినా కూడా సెంటర్ నుంచి ఎక్కిస్తానండి నేను. ఇలాగా సైడ్ నుంచి అయితే పెట్టాను, అటు ఇటు సాగిపోకుండా జరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదా, కాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లోపలికి పైపింగ్ పెట్టేసి కుట్టేయడమేనండి. ఇంకోండి పైపింగ్. ఇక్కడ కూడా సెంటర్ పెడతాను చూడండి, ఎందుకంటే ఆ సెంటర్ది కొంచెం పెద్ద ఫ్రిల్ వచ్చింది కదా, అది మరి అటు ఇటు అయిపోకుండా పాయింట్ సెంటర్ నుంచి ఎక్కిస్తున్నాను అన్నమాట. అయిపోయిందండి పైపింగ్. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. నేను ఏమైనా తప్పుగా చెప్పినా కూడా కామెంట్లో తెలియచేయండి, ఆ తప్పుని సరి చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చూడండి. అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఒక చిన్న బటన్ వేయాలి, కానీ నా దగ్గర బటన్ లేదు ప్రస్తుతానికి. ఇది పెడుతున్నాను, తర్వాత తీసి మార్చుకుంటాను. ప్రస్తుతానికి ఒక కుందన్ ఉందండి, అది మీకు పెట్టి చూపిస్తాను. ఈ ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేశాను. ఇదండి హ్యాండ్, బొట్టెలా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. దీనికి ఇక్కడ బటన్ వస్తుందండి సెంటర్లో. బటన్కి బదులు నేను ఇక్కడ కుందన్ పెడుతున్నాను. నా దగ్గర ప్రస్తుతానికి అవే ఉన్నాయి, అవి పెట్టి చూపిస్తున్నాను. చూడండి, నచ్చిందా నా స్టిచ్చింగ్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకోండి కుట్టేస్తున్నాను కదా, ఇది తర్వాత కట్ చేసి తీసివచ్చండి. సో బటన్ తెచ్చే వరకును బయటికి వెళ్ళి తీసుకురావాలి. ఇదండి మోడల్. నచ్చిందా మీకు? హ్యాండ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.